విలన్స్ ఒకప్పుడు స్క్రీన్స్ పైకి వస్తే చూసే ఆడియన్స్ కి కూడా కోపం తెప్పించేలా రాస్తే ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ ని ఆడియన్స్ హీరోకి మించి సెలబ్రేట్ చేసుకునే రేంజ్ లో రాసుకుంటున్నారు డైరెక్టర్స్. హీరోతో సమానమైన ఇంటెలిజెన్స్ తో చూపించిన విలన్స్ ని ఇష్టపడ్డాం, ఆడియన్స్ ని భయపెట్టిన విలన్స్ ని ఇష్టపడ్డాం, సరదాగా ఆడియన్స్ ని నవ్వించే విలన్స్ ని ఇష్టపడ్డాం, రూత్లెస్ గా క్రైమ్స్ చేసే క్రిమినల్స్ ని కూడా ఇష్టపడ్డాం. అలా మనం ఇష్టపడడానికి రీజన్ ఒక విలన్ ని మూవీలో డైరెక్ట్ గా తను చేసే బ్యాడ్ పనులు, తన బ్యాడ్ బిహేవియర్, తను చేసే క్రైమ్స్ ని చూపిస్తే ఆటోమేటిక్ గా క్యారెక్టర్ పై హేట్ వచ్చేసి హీరోకి రూట్ చేస్తారు ఆడియన్స్ అంతా. కానీ విలన్ అలా ఎందుకు తయారవ్వాల్సి వచ్చిందనే రీజన్ ని కూడా డైరెక్టర్ ఎప్పుడైతే చూపిస్తారో సినిమాలో హీరో విలన్ ఉండరు, మంచి చెడు మాత్రమే ఉంటుంది. అలాంటి విలనిజాన్నే, అలాంటి పీక్ రైటింగ్ ఉండే విలన్ క్యారెక్టర్స్ నే ఇంకా ఎన్నో కావాలని మన మూవీ లవర్స్ కోరుకుంటాం. ఇప్పుడు వచ్చే ఫిల్మ్ మేకర్సే కాదు, కొన్ని ఎన్నో ఇయర్స్ బ్యాక్ కూడా స్ట్రాంగ్ రైటింగ్ ఉన్న విలన్ క్యారెక్టర్స్ ని మనం ఎన్నో చూసాం. అప్పటికి ఇప్పటికి చేంజ్ ఏంటంటే అప్పుడు హీరోస్ గా ఫామ్ లో లేని యాక్టర్స్, కెరియర్ ఫేడ్ అయిపోతుంది అనుకునే స్టేజ్ లో ఉండే యాక్టర్స్ విలన్ రోల్స్ ని చేయడానికి యాక్సెప్ట్ చేసేవారు. అలాంటి ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ అయ్యి కెరియర్ ని మళ్ళీ పీక్ కి తీసుకువెళ్ళిన యాక్టర్స్ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చే న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ విలన్ క్యారెక్టర్స్ ని చూపించే వాళ్ళ మేకింగ్ ని చూసిన ఎంతో మంది యాక్టర్స్ విలన్ గా కూడా ట్రై చేయాలి, యాక్టింగ్ లో ఎక్స్పెరిమెంట్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫామ్ లో లేని, స్టార్డమ్ లేని యాక్టర్స్ కాదు, యాక్టర్ గా నేమ్ లేని యాక్టర్స్ కాదు, సక్సెస్ చూడని యాక్టర్స్ కాదు, యాక్టర్స్ గా అన్ని చూసేసిన టాప్ స్టార్ యాక్టర్స్, ప్రెసెంట్ కెరియర్ పీక్ లో ఉన్న యాక్టర్స్ యాంటోగనిస్ట్ గా చేయడానికి ఒక అడుగు ముందుకు వేశారు. వీళ్ళు చేయబోయే ఈ ఎక్స్పెరిమెంట్స్ రేపు ఇండియన్ సినిమాని ఎలా చేంజ్ చేసేస్తాయి, విలన్స్ గా చేయబోయే బిగ్ యాక్టర్స్ ఎవరనేది వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేను వెల్ ఎస్టాబ్లిష్డ్ టాప్ స్టార్ హీరోస్ చేయబోయే అప్కమింగ్ విలన్ రోల్స్ గురించి మాట్లాడుతున్నాను. వీడియో మొత్తం అయిపోయాక ఏ యాక్టర్స్ నైనా మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి. నెంబర్ 6 పృథ్వీరాజ్ సుకుమారన్ యాజ్ వరదరాజ్ మన్నార్ అండ్ ఇన్ SSMB 29. పృథ్వీరాజ్ గారు యాక్టర్ గా మనకి కొన్ని మలయాళం ఫిలిమ్స్ వల్ల పరిచయమైన ఆయన మనకి బాగా కనెక్ట్ అయిపోయింది సలార్ ఫిలిం తో. టూ బెస్ట్ ఫ్రెండ్స్ హూ బికెమ్ ద గ్రేటెస్ట్ ఎనిమీస్ అనే సినిమాలో దేవా వరద బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండే చాప్టర్ వరకే చూసాం మనం. వాళ్ళ ఎనిమీస్ అయిన సెకండ్ పార్ట్ లో చూస్తామేమో వరదరాజ్ మన్నార్ క్యారెక్టర్ లోని నెగటివ్ షేడ్స్ ని, విలనిజాన్ని. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు యాంటోగనిస్ట్ గా చేయటం ఈ సలార్ ఫిలిం తోనే కాదు, ఆయన ఎర్లియర్ కెరియర్ 2005 తమిళ్ ఫిలిం కనా కండెంట్ నుంచి 2021 కుర్తి, 2024 చోటే మియా బడే మియా వరకు మెయిన్ యాంటోగనిస్ట్ గా నెగటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్స్ ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో చేశారు ఆయన. ఈ ఫిలిమ్స్ లో మీలో ఎంతమంది ఎన్ని ఫిలిమ్స్ చూసారో తెలియదు, కానీ మాక్సిమం మన తెలుగు వాళ్ళు ఎవరు ఆయన విలనిజాన్ని ఎక్స్పీరియన్స్ చేసిండ్రు. బట్ ఆయన అప్కమింగ్ నెక్స్ట్ 2 బిగ్ ప్రాజెక్ట్ సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అండ్ SSMB 29 లో యాంటోగనిస్ట్ గా చేస్తున్నారు. SSMB 29 లో ఆయన యాంటోగనిస్ట్ అని టీం నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ లేకపోయినా బయట అదే టాక్. దేవా శౌర్యాంగ అని తెలిసిన వరదరాజ్ మన్నార్ దేవాతో ఎలా ఉంటాడు, దేవాని ఏం చేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏమవుతుంది, శౌర్యాంగ ట్రైబ్ మొత్తం వాళ్ళ నాయకుడైన దేవాతో మన్నార్ సైన్యంపై ఎలా తిరగబడతారు, తనకి సింహాసనాన్ని ఇస్తానని వరదరాజ్ మన్నార్ కి మాటిచ్చిన దేవా ఆ సింహాసనం తనకి దక్కాల్సిందని తెలిసాక దేవా వరదాకి జరిగే బ్యాటిల్ ఏ రేంజ్ లో ఉంటుంది, ఫ్రెండ్స్ ఎనిమీస్ గా మారాక వరదరాజ్ మన్నార్ లోని విలనిజాన్ని ప్రశాంత్ నీల్ గారు ఏ రేంజ్ లో చూపిస్తారనేది సలార్ పార్ట్ 2 లో చూస్తాం. ఇంకా మన రాజమౌళి గారి ఫిలిం లో ఈయనే మెయిన్ విలన్ అనుకుంటే ప్రెసెంట్ వచ్చిన రూమర్స్ ప్రకారం ప్రియాంక చోప్రా గారు మహేష్ బాబు గారికి హీరోయిన్ కాదంట, మన పృథ్వీరాజ్ గారి పేరంట. బాహుబలిలో బల్లాల దేవ రేంజ్ విలన్ క్యారెక్టర్ ని చూశాక ట్రిబులర్ లో భీమెన్ రామరాజ్ కి ప్రాపర్ మోటివ్స్ ఉన్న స్కాట్ వల్ల వాళ్ళకి ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా ఆ కథ వల్ల ఏమో ఒక ప్రాపర్ విలన్ క్యారెక్టర్ ని మిస్ అయ్యాం మనం. బట్ ఈసారి SSMB 29 లో పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ తో ఆ లోటు తీరిపోయేలా విలన్ క్యారెక్టర్ ని చూపిస్తారని నమ్మకం ఉంది. ఈ 2 ఫిలిమ్స్ రావడానికి కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ హీరోగా ఎంత సక్సెస్ఫుల్ యాక్టర్ అయినా యాక్టింగ్ అంటే మెయిన్ లీడ్ ప్రొటాగనిస్ట్ గా చేయటం మాత్రమే కాదు, ఎన్నో నెగటివ్ రోల్స్, విలన్ రోల్స్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి ఈ 2 ఫిలిమ్స్ ఆయన కెరియర్ లోనే గ్రేట్ విలన్ రోల్స్ అయిపోతాయి ఫర్ షూర్. నెంబర్ 5 రణబీర్ కపూర్ యాజ్ ఆజీజ్. యానిమల్ మూవీలో రణ్విజయ్ ప్రొటాగనిస్ట్ అయినా కానీ తన వైల్డ్ బిహేవియర్ తో ఒక క్రేజీ క్యారెక్టర్ ని ఎక్స్పీరియన్స్ చేశాం. బట్ ఈసారి అంతకు మించి క్రేజీగా ఉండే రణ్విజయ్ చంపేసిన అబ్రార్ తమ్ముడు ఆజీజ్ రోల్ ని కూడా రణబీర్ కపూరే చేస్తున్నారు. మనం ఎన్నో ఫిలిమ్స్ లో చూసాం యాక్టర్స్ డ్యూయల్ రోల్ లో వాళ్ళే హీరో వాళ్ళే విలన్ గా చేయటం. అలా ఒక యాక్టర్ డ్యూయల్ రోల్ లో విలన్ హీరోగా చేయటం వల్ల మూవీలో మనం 2 క్యారెక్టర్స్ కి స్ట్రాంగ్ గా కనెక్ట్ అవుతాం, విలన్ క్యారెక్టర్స్ కూడా ప్రాపర్ గా వర్కౌట్ అవుతాయి. కానీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చాలా తక్కువ మంది యాక్టర్స్ చేస్తారు. ఒకే యాక్టర్ అటు విలనిజాన్ని చూపిస్తూ ఆడియన్స్ ఆ క్యారెక్టర్ ని హేట్ చేసేలా పర్ఫార్మ్ చేస్తూ, అదే సేమ్ యాక్టర్ ఆడియన్స్ తనకి రూట్ చేసేలా పర్ఫార్మ్ చేయటం చాలా కష్టం. మన యాక్టర్స్ చాలా మంది ఇలాంటి రోల్స్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ తో మనల్ని ఎన్నో మూవీస్ లో సర్ప్రైజ్ చేశారు. బట్ ఈసారి రణబీర్ కపూర్ లాంటి గ్రేట్ యాక్టర్ ఇలాంటి రోల్ చేయబోతున్నారు. యానిమల్ మూవీలో రణ్విజయ్ క్యారెక్టరే అంత వైల్డ్ గా ఉంటుంది అనుకుంటే అంతకు మించి బ్రూటల్ గా ఆజీజ్ క్యారెక్టర్ ని క్లైమాక్స్ లో చూపించి సర్ప్రైజ్ చేశారు సందీప్ గారు. మరి తన ఫాదర్ కోసం అబ్రార్ ని చంపేసిన రణ్విజయ్ తన బ్రదర్ ని చంపినందుకు ఆజీజ్ కి ఎనిమీ అయ్యాడు. మరి ఈ రేంజ్ వైల్డ్ క్యారెక్టర్స్ తో యానిమల్ పార్క్ లో వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ ని సందీప్ గారు ఏ రేంజ్ లో చూపిస్తారో, కానీ రణబీర్ మాత్రం ఆజీజ్ క్యారెక్టర్ తో విలనిజాన్ని గ్రేట్ గా చూపిస్తారని కాన్ఫిడెన్స్ ఉంది. మరి అలాంటి పర్ఫార్మర్ నుంచి విలనిజాన్ని చూడడానికి కొన్ని ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే. నెంబర్ 4 సూర్య యాజ్ రోలెక్స్. ఈ క్యారెక్టర్ ని ఆల్రెడీ మనం విట్నెస్ చేసేసాం. రోలెక్స్ క్యారెక్టర్ కి అది జస్ట్ చిన్న గ్లిమ్స్ మాత్రమే. ఈ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ మొత్తానికి అందులో ఉండే ఇంత బిగ్ స్టార్స్ చేస్తున్న ఇన్ని క్యారెక్టర్
క్యారెక్టర్స్ కి ఒక విలన్ ఉండాలి. ఆ విలన్ వీళ్ళందరినీ మించి ఎంతో స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ తో ఉండాలి. దట్స్ ద వన్, ద రోలెక్స్. ఈ యూనివర్స్ మొదలైన ఖైదీ ఫిలిం నుంచి లియో దాకా ఇప్పటికీ ఎన్నో క్యారెక్టర్స్ ని చూసాం. బట్ ఆడియన్స్ కి సరైన ఇంపాక్ట్ ఇచ్చిన క్యారెక్టర్ రోలెక్స్. ఈ యూనివర్స్ లో ఢిల్లీ క్యారెక్టర్ కి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో, యూనివర్స్ లోని డ్రగ్ మాఫియా సైడ్ ఉన్న క్యారెక్టర్స్ లో రోలెక్స్ కి అంత ఫ్యాన్ బేస్ ఉంది. బికాస్ ఒక 10 minutes కూడా లేని ఒక సీన్ తో ఆ క్యారెక్టర్ ని కంప్లీట్ గా ఓన్ చేసుకుని సూర్య గారు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి, క్యారెక్టర్ ని క్లైమాక్స్ లో సెట్ చేసుకున్న సీన్ తో లోకేష్ గారు ఎలివేట్ చేసిన విధానానికి అంతా పిచ్చెక్కిపోయారు. అండ్ ఈ యూనివర్స్ పై ఒక రకంగా హైప్ పెరగడానికి చాలా వరకు రీజన్ రోలెక్స్ అనే క్యారెక్టర్ అని అందరికీ తెలుసు. విక్రమ్ లోని చిన్న క్యామియోతో కలిపి ఇప్పటిదాకా సూర్య గారి విలనిజాన్ని 2 ఫిలిమ్స్ లో ఎక్స్పీరియన్స్ చేశాం. ఆత్రేయ క్యారెక్టర్ తో పీక్ విలనిజాన్ని చూసామనుకుంటే రోలెక్స్ క్యారెక్టర్ తో అంతకు మించనే రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే ఒక విలన్ పై బ్రూటల్ గా క్రైమ్స్ చేసే రోలెక్స్ లాంటి ఒక క్యారెక్టర్ పై ఆడియన్స్ కి ఇంత హైప్ వచ్చింది. ఓకే, ఆ హైప్ ని పోగొట్టకుండా LCU లో రోలెక్స్ ని ఒక గ్రేట్ క్యారెక్టర్ గా చూపించడానికి లోకేష్ గారు రోలెక్స్ కి సెపరేట్ గా ఒక స్టాండ్ అలోన్ ఫిల్మే ప్లాన్ చేశారు. నార్మల్ గా ఒక ఫిల్మ్ లో విలన్ కి కొంత టైం ఇచ్చి విలన్ బ్యాక్ స్టోరీ తను ఎందుకు ఇలా అవ్వాల్సి వచ్చిందని చూపిస్తేనే ఆ విలన్ కి సరైన క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆ విలన్ క్యారెక్టర్ మూవీలో కరెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. బట్ ఇంత పెద్ద యూనివర్స్ లో ఇన్ని ఫిలిమ్స్ లోని ఇన్ని క్యారెక్టర్స్ కి ఒక్కడే మెయిన్ విలన్ కాబట్టి లోకేష్ గారు రోలెక్స్ కి ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్ తీస్తున్నారు. మరి అందులో యూనివర్స్ లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ తో పాటు రోలెక్స్ విలన్ గా ఉంటాడా లేదా రోలెక్స్ కథనే చూపిస్తూ యాంటీ హీరోలో చూపిస్తారనేది మూవీ వచ్చాక అర్థమవుతుంది. ఒక చిన్న క్యామియోతోనే ఆ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ ఇచ్చిందంటే ఇంకా స్టాండ్ అలోన్ ఫిల్మ్ తర్వాత రోలెక్స్ క్యారెక్టర్ కి క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిపోతుందో మీ ఊహలకే. సూర్య గారు లాంటి స్టార్స్ ఇలాంటి విలన్ రోల్స్ చేయటం, ఆయన ఇచ్చిన ఛాన్స్ ని వేస్ట్ చేసుకోకుండా లోకేష్ గారు లాంటి డైరెక్టర్ రోలెక్స్ రేంజ్ విలన్ క్యారెక్టర్ ని ఇవ్వటం, ఇలాంటివి జరిగినప్పుడే ఇంకొంతమంది స్టార్స్ కూడా విలన్ రోల్స్ చేయడానికి, యాక్టర్స్ గా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ధైర్యం తెచ్చుకొని యాక్సెప్ట్ చేస్తారు. అలా చేసిన స్టార్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు, తర్వాత మాట్లాడుకుందాం. ఈ లిస్ట్ లో ఉన్న కొంతమంది యాక్టర్స్ కి విలన్ రోల్స్ చేయడానికి వచ్చిన ధైర్యంలో రోలెక్స్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఎంతో కొంత ఉండే ఉంటుంది. రోలెక్స్ స్టాండ్ అలోన్ ఫిలిం ఈ యూనివర్స్ లో రాబోయే అప్కమింగ్ ఫిలిమ్స్ లో రోలెక్స్ క్యారెక్టర్ తో సూర్య గారి విలనిజాన్ని ఎన్నో సార్లు ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ ఉంది. లోకేష్ గారు ఎలా చూపిస్తారో చూద్దాం. నెంబర్ 3, ఎన్టీఆర్ యాజ్ ఏజెంట్ విక్రమ్. ఈ నేమ్ వినగానే షాక్ అవ్వకండి. ఈ మూవీలో ఎన్టీఆర్ గారు మెయిన్ విలన్ కాకపోయినా ఎన్టీఆర్ గారు చేసే ఏజెంట్ విక్రమ్ రోల్ మూవీలో గ్రే షేడ్స్ ఉండే బ్యాడ్ గై రోల్ అని బయట టాక్. బట్ మీకు క్లారిటీగా చెప్తాను, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం హట్ అవ్వద్దు. వార్ 2 మూవీ స్టోరీ లైన్ వచ్చేసి ఇండియాస్ బెస్ట్ సోల్జర్, రాలో బెస్ట్ ఏజెంట్ అయిన కబీర్ డిపార్ట్మెంట్ కి ఎదురుగా రోగ్ లా మారిపోయి తనే ఇండియాకి పెద్ద థ్రెట్ అవుతాడు. అయితే దేశద్రోహిగా మారిపోయిన కబీర్ ని తన వల్ల వచ్చే థ్రెట్ ని ఆపడానికి, కబీర్ ని అరెస్ట్ చేయడానికి ఏజెంట్ విక్రమ్ ని అపాయింట్ చేస్తారు. మరి ఇండియాస్ బెస్ట్ రా ఏజెంట్ అయిన కబీర్ దేశద్రోహిగా ఎలా మారాడు, ఎందుకు మారాడు, కబీర్ ని విక్రమ్ ఎలా పట్టుకుంటాడు, ఈ ప్రాసెస్ లో విక్రమ్ కబీర్ కి జరిగే కాన్ఫ్లిక్ట్స్, వాళ్ళ మధ్య జరిగే వార్ ని వార్ 2 లో చూస్తాం. ఈ మూవీ స్టోరీ లైన్ ప్రకారం మూవీలో హృతిక్ రోషన్ విలన్ అవుతాడు కదా అంటారేమో, బట్ ఛాన్సే లేదు. బికాస్ కబీర్ ఎంత మంచివాడు, తన కంట్రీకి ఎంత సర్వీస్ చేశాడని మనం పార్ట్ 1 లో చూసాం. అలాంటి క్యారెక్టర్ ని సడన్ గా ఇండియాస్ గ్రేటెస్ట్ విలన్ అనగానే ఆడియన్స్ ఆ క్యారెక్టర్ ని హేట్ చేసేలా మాత్రం అసలు రాసుకోరు. తనలా అవ్వడానికి ఒక స్ట్రాంగ్ రీజనే ఉండుంటుంది. అసలు తను నిజంగానే ఇండియాకి హాని చేస్తాడా లేదా అని కూడా సినిమా చూసేదాకా చెప్పలేదు. సో కబీర్ క్యారెక్టర్ ని మాత్రం పక్కా ఆడియన్స్ హేట్ చేసేలా చూపిరు. మరి అలాంటి దేశద్రోహిని పెట్టుకొని ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ని ఎందుకు విలన్ గా చూపిస్తారంటే, విలన్ అనట్లేదు, ఒక బ్యాడ్ గ్రే షేడ్స్ ఉండే ఏజెంట్ లా ఎన్టీఆర్ గారు విక్రమ్ క్యారెక్టర్ ని మూవీలో చేయబోతున్నారని చెప్తున్నాను. ఇది మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే వార్ 2 టీజరే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. దేశద్రోహిగా మారిపోయిన కబీర్ ని చూపించే ఈ కథలో ఎన్టీఆర్ గారి బర్త్డే కి రిలీజ్ చేసిన ఈ టీజర్ లో హృతిక్ రోషన్ కి ఎలివేషన్ షాట్స్ పెట్టారు. మన ఎన్టీఆర్ గారికి పెట్టిన స్టార్టింగ్ షాట్స్ లో ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో అర్థమైపోతుంది మూవీలో ఏజెంట్ విక్రమ్ కన్నింగ్ గా ఉండే గ్రే క్యారెక్టర్ అని. మీకు ఇంకా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పాలంటే నాని గారు అండ్ సుధీర్ బాబు గారి వి ఫిలిం లా ఉండబోతుంది వార్ 2. బట్ అందులో పోలీస్ కాప్ వర్సెస్ సీరియల్ కిల్లర్ అయితే వార్ 2 రా ఏజెంట్స్ తో బిగ్ స్కేల్ లో ఉండబోతుంది. ఒక కంప్లీట్ బ్యాడ్ విలన్ క్యారెక్టర్ అయితే ఎన్టీఆర్ గారు అయినా ఎందుకు ఒప్పుకుంటారు, కానీ ఇప్పుడు దాకా నేను చెప్పినట్లు గ్రే షేడ్స్ తో ఉండే ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్ మూవీలో ఎన్టీఆర్ గారి రోల్. ఏజెంట్ విక్రమ్ అయిన ఈ క్యారెక్టర్ కి సెపరేట్ గా ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్ ని కూడా ప్లాన్ చేశారంట. సో చూద్దాం ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ని వార్ 2 లో ఎలా చూపిస్తారని. వీళ్ళిద్దరి మధ్య జరిగే వార్ గురించి సినిమా కాబట్టి వీళ్ళ బ్యాటిల్ లో ఎవరు విన్ అయినట్లు చూపిస్తారు, ఎవరు ఓడిపోయినట్లు చూపిస్తారు, అసలు ఈ వార్ లో ఇద్దరిలో ఒకరికైనా గెలుపుంటుందా లేదా, సినిమాలో మెయిన్ యాంటోగనిస్ట్ ఎవరు అనేది ఆగస్ట్ 14th అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది. ఇన్ కేస్ మూవీలో ఎన్టీఆర్ గారిని యాంటోగనిస్ట్ గా చూపిస్తే మన తెలుగు ఆడియన్స్ తీసుకోగలరా, వీడియో చూస్తున్న ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తీసుకోగలరా? నేనైతే తీసుకోగలను, బికాస్ ఎన్టీఆర్ గారిపై ఉన్న నమ్మకం. ఆయన ఫ్యాన్స్ నే కాదు తెలుగు ఆడియన్స్ ని కూడా ఎన్టీఆర్ గారు డిసప్పాయింట్ చేయరు. గ్రే షేడ్స్ ఉండే క్యారెక్టర్ అయినా, యాంటోగనిస్ట్ అయినా, యాంటీ హీరో అయినా ఎన్టీఆర్ గారిపై నమ్మకం ఉంది. రోల్ ఎలాంటిదైనా ఏజెంట్ విక్రమ్ క్యారెక్టర్ తో మనల్ని డిసప్పాయింట్ చేయరని. ఆగస్ట్ 14th చూద్దాం ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నెంబర్ 2, నాగార్జున యాజ్ సీమూన్. మొన్నటి వరకు ఈ కూలీ మూవీలో నాగార్జున గారే మెయిన్ యాంటోగనిస్టా కాదా అని చిన్న కన్ఫ్యూజన్ ఉండేది. బట్ రీసెంట్ ఇంటర్వ్యూస్ లో నాగార్జున గారు, లోకేష్ గారు కన్ఫర్మ్ చేశారు ఆయనే మూవీలో మెయిన్ యాంటోగనిస్ట్ అని. టాలీవుడ్ లో ఒక జనరేషన్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్
బిగ్గెస్ట్ స్టార్ అయిన నాగార్జున గారు ప్రెసెంట్ ఆయనతో పాటు స్టార్స్ అయిన వాళ్ళంతా హీరోస్ గా మూవీస్ చేస్తుంటే కొంచెం ఎక్స్పెరిమెంటల్ గా కుబేరా లాంటి ఫిల్మ్ చేయటం ఇప్పుడు కూలీతో కంప్లీట్ గా బ్యాడ్ విలన్ గా చేస్తున్నారు. అండ్ ఆయన ఈ టైంలో యాక్టర్ గా ఇలాంటి స్టెప్ ఫేమ్ లేకో ఆయనకి సరైన హిట్స్ లేకో తీసుకోలేదు. లోకేష్ గారు కూలీ ఫిల్మ్ లో సీమోన్ అనే విలన్ రోల్ కోసం నాగార్జున గారిని అప్రోచ్ అయ్యాక లోకేష్ లాంటి యంగ్ ఫిల్మ్ మేకర్ అప్రోచ్ అయ్యాడు. హీరోగా నాకు కూడా హిట్స్ లేవు, సినిమా ఒప్పేసుకుందాం, ఫ్యాన్స్ కూడా లోకేష్ తో తీస్తున్నందుకు హ్యాపీ ఫీల్ అవుతారని ఒప్పేసుకోకుండా ఈ క్యారెక్టర్ చేద్దామా వద్దా అని 4-5 months పాటు ఆలోచించారంట. ఈ 4-5 months లో ఈ క్యారెక్టర్ నాగార్జున గారే చేయాలని లోకేష్ గారు 7-8 times ఆయనకి స్టోరీ నరేషన్ ఇచ్చారంట. అన్ని మంత్స్ ఇన్ని నరేషన్స్ తర్వాత లోకేష్ గారికి నేను మూవీ చేస్తున్నానని చెప్పారంట నాగార్జున గారు. లోకేష్ లాంటి న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ ఫిల్మ్ లో ఒక విలన్ రోల్ చేయడానికి రెడీ అయిన నాగార్జున గారు అలాంటి న్యూ ఏజ్ డైరెక్టర్ ని పట్టుకొని హీరోగా ఒక మంచి కంబ్యాక్ ఇవ్వటం ఆయనకంత కష్టమేం కాదు. బట్ కంబ్యాక్ ఇవ్వడానికి హీరోగా చేయాల్సిన సినిమానే అవసరం లేదు, ఒక విలన్ రోల్ తో కూడా గ్రేట్ కంబ్యాక్ ఇవ్వొచ్చని కంబ్యాక్ నాగార్జున అనే యాక్టర్ కి పడాలి కానీ హీరో నాగార్జున కాదని ఆలోచించి లోకేష్ లాంటి మంచి ఫిల్మ్ మేకర్ తో విలన్ రోల్ తో ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. అండ్ లోకేష్ గారు కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు సార్ ఈ మూవీలో క్యారెక్టర్ ని ఆయన 40 years కెరియర్ లో ఎప్పుడు చేయలేనంత రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని. రజనీకాంత్ గారి వల్ల కూలీతో తమిళ ఇండస్ట్రీకి ఫస్ట్ 1000 crores రావటమేమో కానీ ఈ ఫిల్మ్ తో కింగ్ నాగార్జున గ్రేటెస్ట్ కంబ్యాక్ చూస్తాం August 14th. నెంబర్ 1 యష్ యాజ్ రావణ్. మీలో చాలా మందికి రీసెంట్ గా రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియో వల్ల తెలుసుండొచ్చు, చాలా మందికి 1 year బ్యాకే తెలుసుండొచ్చు. కానీ ఈ ప్రాజెక్ట్ లో యష్ గారు ఎంటర్ అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా? టాక్సిక్ ఫిల్మ్ కి విఎఫ్ఎక్స్ చేసే కంపెనీ డీనెక్ అవ్వటం వల్ల ఆ కంపెనీ సీఈఓ నమిత్ మల్హోత్రాతో యష్ గారికి పరిచయం అయ్యి అలా యష్ గారితో మాట్లాడుతూ ఒక రోజు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణం గురించి చెప్పారంట. ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ స్కేల్ ఏంటి, ఎలా నడుస్తుందని చెప్పి ఈ రేంజ్ స్కేల్ ఉన్న ఈ ఫిల్మ్ కి కాస్టింగ్ సెట్ చేయలేకపోతున్నానని మాట్లాడుతూ చాలా డౌట్ గా యష్ గారిని మూవీలో నువ్వు కూడా పార్ట్ అవ్వచ్చు కదా అని అడిగారంట ఫర్ రావణ్స్ రోల్. ఇంక యష్ గారు కూడా నువ్వు ఇంత బడ్జెట్ పెట్టి అంత స్కేల్ లో ప్యాషనేట్ గా రామాయణం తీద్దాం అనుకున్నప్పుడు దానికి తగ్గట్లు యాక్టర్స్ కూడా ఉండాలని రావణ్ క్యారెక్టర్ ని క్యారెక్టర్ లాగే ట్రీట్ చేస్తే ఒక క్యారెక్టర్ ని క్యారెక్టర్ లాగే చూపిస్తే రావణ్ రోల్ నేను చేస్తానని నమిత్ మల్హోత్రాకి చెప్పారంట. అంత స్కేల్ లో రామాయణాన్ని తీద్దామని వరల్డ్ కి మన హిస్టరీని చూపిద్దామని ప్యాషన్ గా ఉన్న నమిత్ మల్హోత్రాపై ఇష్టంతో ఒక డిస్ట్రక్టివ్ డిసిషన్ వల్ల తనకున్న కొన్ని ఫ్లాస్ వల్ల ఎంతో ఎడ్యుకేట్ అండ్ గ్రేట్ డివోట్ పవర్ఫుల్ కింగ్ అయిన రావణాసుడి క్యారెక్టర్ ని ఆయన క్యారెక్టర్ ఏంటో అది అలాగే చూపిస్తున్నారని తెలిసి యాక్టర్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రావణ్ క్యారెక్టర్ లో చాలా షేడ్స్ తో చాలా స్కోప్ ఉందని రావణ్ రోల్ ని చేయడానికి యష్ గారు ఒప్పుకోవటమే కాదు ఈ కథతో కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాక ఈ ఫిల్మ్ ని ఆయన నమిత్ మల్హోత్రాతో కలిసి కో ప్రొడ్యూసింగ్ కూడా చేస్తున్నారు. రీసెంట్ గా అందరినీ షాక్ చేసిన రామాయణం 2 parts బడ్జెట్ తో ఒక్కసారిగా అందరూ రామాయణం వైబ్ చూసేలా చేసింది. 4000 crores తో ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా 8 అకాడమీ అవార్డ్స్ గెలిచిన డీనెక్ కంపెనీతో విఎఫ్ఎక్స్, హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ లాంటి లెజెండ్స్ తో మ్యూజిక్, ఇండియాలోని టాప్ స్టార్స్ కాస్టింగ్, ఇలా ఇండియన్ ఆడియన్స్ అంతా ఎగ్జైట్ అయ్యే రేంజ్ హైప్ సినిమా కాస్ట్ అండ్ క్రూ అండ్ బడ్జెట్ తో తెప్పించేశారు. ఇంకా ఫిల్మ్ గ్లోబల్ వైడ్ గా ఎంత దాకా రీచ్ అవుతుందో చూడాలి. అలా ఇంత ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ లో రావణ్ రోల్ తో విలన్ గానే కాదు కో ప్రొడ్యూసర్ గా కూడా ఒక పార్ట్ అయ్యారు యష్ గారు. కేజీఎఫ్ మూవీలో డైలాగ్ ఎవరు పెట్టారో కానీ ఇప్పుడు అదే నిజమైంది. ప్రతి సినిమాలో ఒకడు ఉంటాడంట కదా, నిన్ను చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. హీరోనా కాదు, విలన్. ఇది కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియన్ సక్సెస్ వచ్చిన యష్ గారి దగ్గర నుంచి సీనియర్ స్టార్ హీరో అయిన కింగ్ నాగార్జున వరకు విలన్ రోల్స్ ని చేస్తున్న ఎంతో స్టార్ డెమ్ ఉన్న ఎంతో ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్స్. ఒకప్పటి జనరేషన్ యాక్టర్స్ విలన్ రోల్స్ ని ట్రై చేసినా కూడా ఇంత బిగ్ స్టార్స్ మహా అయితే డ్యూయల్ రోల్ లో విలన్ రోల్స్ చేస్తుంటారేమో కానీ ఇలా డైరెక్ట్ గా బ్యాడ్ విలన్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అయిపోయారు ఇప్పటి స్టార్స్. ఒకప్పుడు విలన్స్ అంటే ఉమెన్ ని అబ్యూస్ చేసే బ్యాడ్ గాయ్, క్రిమినల్ గా మాత్రమే చూపించేవారు. విలన్ కి కూడా ఒక మోటివ్, వాళ్ళు చేసే బ్యాడ్ పనులకి వాళ్ళు అలా అవ్వడానికి రీజన్ ఏంటని విలన్ కి కూడా బ్యాక్ స్టోరీ రాసుకొని ఫిల్మ్ మేకర్స్ చూపించడం అలవాటు పడ్డారు. ఆడియన్స్ కూడా విలన్స్ ని ప్రాపర్ గా చూపిస్తే వాళ్ళని కూడా థియేటర్ లో సెలబ్రేట్ చేసుకుంటామని ప్రూవ్ చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్న 6 యాక్టర్స్ చేస్తున్న విలన్ రోల్స్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయితే ఇక పై నుంచి ఫామ్ లో లేని యాక్టర్స్, చిన్న యాక్టర్స్ మాత్రమే కాదు పెద్ద పెద్ద స్టార్ హీరోస్ ని కూడా విలన్ రోల్స్ లో చూసే రోజులు వస్తాయి. ఆల్మోస్ట్ 8 months బ్యాక్ అనుకున్న ఈ వీడియో ఐడియా ఈ లిస్ట్ లో ఉన్న యాక్టర్స్ అంతా విలన్స్ గా చేస్తున్నారని అప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. మరి ఆల్మోస్ట్ ఈ లిస్ట్ లో ఉన్న యాక్టర్స్ అంతా విలన్స్ గా చేస్తున్నారని అందరికీ తెలిసిపోయిన ఈ టైంలో వీడియో చేశాను. అయినా సరే ఇక్కడ దాకా చూసారంటే నాకు ఈ ఐడియా వచ్చినప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ ఇప్పటికీ మీకు కూడా ఉందని అనుకుంటున్నాను. మరి ఈ లిస్ట్ లో ఉన్న 6 యాక్టర్స్ అప్కమింగ్ రోల్స్ లో ఎవరి విలనిజాన్ని విట్నెస్ చేయడానికి మీరు ఎక్సైట్ అవుతున్నారో కామెంట్ లో షేర్ చేసుకోండి. ఛానల్ కి ఎవరైనా కొత్త వారైనా ఆల్రెడీ వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఆ 400K 500K రీచ్ చేయాలా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. వీడియోస్ చూస్తున్నారు కానీ ఆల్మోస్ట్ 99% ఆడియన్స్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోతున్నారు. నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.